సార్ బన్యూస్ గారు ఏమండి సార్ అన్ని విధాల ముందు కంగ్రాట్స్. ఎందుకంటే ఒక మంచి సినిమాని యా మీరు అన్నట్టు లాభ నష్టం అన్నది పక్కన పెట్టి రిలీజ్ చేయాలన్నది. అవును ఎందుకంటే ఈ సినిమా వచ్చిన 2 డేస్కే నేను టాలీవుడ్ పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి ఇది చాలా బాగుంది, తెలుగు వాళ్ళకి తెలుగు కావాలి, ఈ డైలాగ్స్ ఇవన్నీ తెలుగులో అర్థం కావాలి, తెలుగు వాళ్ళకి ఇస్తే బాగుంటుందంటే ఆయన ఒకటే అన్నాడు, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ అది, వాళ్ళు అలా ఇవ్వరు, వాళ్ళు మనకి ఇవ్వరు, వాళ్ళు చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళది అది అన్నారు. బట్ దానికి ఒక 3 days మీరు ఫోన్ చేసి మనం తీసుకున్నాం అనగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎలా మీకు అదే అడిగాను నేను, ఎలా వచ్చింది మీకు అని చెప్పి అదేది. సో దానికి ఫస్ట్ అభినందనలు. బట్ కానీ ఇలాంటి సినిమాని ఒక సమ్మర్ హాలిడేస్లో అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకోండి, బట్ పీక్ ఎగ్జామ్ సీజన్లో వదులుతున్నారు, ఏంటి దాని రీజన్? అంటే ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళకి ప్లాట్ఫామ్ డేట్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అపార్ట్ ఫ్రమ్ ద ఇది తెలుసు, ఐ నో దట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, సీజన్ చాలా టఫ్ సీజన్ ఇది, అన్నిటికన్నా కూడా ఇట్లాంటి మంచి సినిమా తెలుగులో కూడా అనువాదమై ఒక థియేటర్లో ఆ క్వాలిటీ ఆఫ్ ద ఇది ఎక్కడా తగ్గకుండా ఒక థియేటర్లో ఈ సినిమా తెలుగు వాళ్ళు కూడా చూస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశమే మెయిన్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద మ్యాడాక్. మీరు ఇందాక చెప్పినట్టు చాలామంది అప్రోచ్ అయినా కూడా మేము ఎప్పుడైతే అప్రోచ్ అయ్యి లేదు ఈ సినిమాని చేస్తాం మనం మా మీద ఉన్న నమ్మకంతో డెఫినెట్గా వీళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీలో కానీ థియేటర్ రిలీజ్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరని చెప్పి మ్యాడాక్ వాళ్ళంతా కూడా మాకు ఇప్పుడు నిజంగా లాస్ట్ 1 weekలో కాల్ తీసుకున్నాం ఇది తీసుకొద్దామని చెప్పి. డే అండ్ నైట్ మొత్తం వాళ్ళ టీం కానీ మా టీం కానీ మొత్తం డే అండ్ నైట్ పనిచేస్తుంది చేసి నిజంగా మంచి క్వాలిటీతో నేను చూశాను ఆల్రెడీ, చాలా మంచి క్వాలిటీతో ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా. బట్ ఇలాంటి